మకర రాశి వారికి ఎంతోమంది మన జీవితంలోకి వస్తుంటారు, పోతుంటారు. మరి పాత స్త్రీ తిరిగి రావడం ఒక సాధారణమైనటువంటి సంఘటనలాగా అనిపించినా, ఇది ఒక కర్మ తిరిగి మన తలుపు తట్టుతుందనే కొంతమంది అనుకోవాలి. మరి అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ముఖ్యంగా మకర రాశి వారిలో ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకోబోతున్నాం. మరి రథసప్తమి తర్వాత గ్రహ మార్పు మకర రాశి వారిపైన ఒక అత్యద్భుతంగా ఒక ప్రభావాన్ని చూపించబోతుంది. ఒక సూర్యుడి యొక్క రాశి వీరిపై పడడం అనేది ఒక ముఖ్యంగా ఈ మకర రాశి వారికి కొంచెం అదృష్టం అని అనుకోవాలి. కానీ కొన్ని విషయాల్లో కొద్దిగా దురదృష్టం అని అనుకోవాలి. మరి ఎందుకు అదృష్టం అంటే మీ జీవితంలో చాలా కష్టపడ్డారు. నిశ్శబ్దంగా ఇప్పుడు ఎదుగుతున్నారు. మరి ఎవరికీ చెప్పకుండా చాలా భారం మోసారు. అదే కారణంగా మీ జీవితంలో కొంతమంది దూరమైపోయారు. మరి కొన్ని సమస్యలు కూడా దూరమైపోయినాయి. కానీ ఇప్పుడు తెలియకుండానే మళ్ళా మీ జీవితంలోకి పాత స్త్రీ మళ్ళీ మీ యొక్క జీవితంలోకి ఒక ప్రత్యేకంగా రానుంది. మరి ఆ స్త్రీ వల్ల మీకు లాభం ఉందా? నష్టం ఉందా? అనేది కూడా మీరు గమనించాలి. ఆమె మీ జీవితంలోకి రావడం అంటే మళ్ళీ రావడం అంటే మీరు ఇప్పటికే ఒక కీలక దశలో చేరుకున్నారని అర్థం. ఆమె మాటలు చాలా నమ్మకంగా ఉంటాయి. నేను నీకు ఎప్పుడూ చెడు చేయలేదు. నిన్ను అర్థం చేసుకునేది నేనే. ఇలాంటి మాటలు మకర రాశి వారి హృదయాన్ని కలిచివేస్తూ ఉంటాయి. మరి మీరు అమాయకులా? తెలివైన వారా? లేదా స్వార్థపరులా అంటే ఏది కూడా ఒక పట్టాన ఉండదు మీకు. చాలా స్వార్థపరంగా ఉంటారు కానీ ఎవరిని స్వార్థపరులుగా చూడలా. మరి తెలివిగా ఉంటారు గానీ అమాయకులే. తెలివి కలిగిన వాళ్ళే గానీ ఆ తెలివి మీకు ఉపయోగపడదు. కాబట్టి ముఖ్యంగా మిత్రమా నేను చెప్పే విషయం ఏంటంటే, ఇలాంటి మాటలు మకర రాశి వారు మీ యొక్క హృదయాన్ని తాకేటట్టుగా చేస్తాయి. మరి ముఖ్యంగా ఇక్కడ జాగ్రత్త. ఎందుకంటే మకర రాశి వారు భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోకపోతే, ఈ సంవత్సరం శ్రమ ఒక్క నిర్ణయంతోనే జీవితం మటాష్ అయిపోతుంది. ఆమె నిజంగా మీ బాగు కోసం వస్తే, మీ క్రమశిక్షణను గౌరవిస్తే మరి మీకు మీకు అనుకూలంగా గౌరవిస్తుంది. మరి కానీ మీ మీద ఆధిపత్యం చూపాలనుకుంటే మాత్రం అది ప్రమాదకర సంకేతకమే. ఇది మీరు గమనించాలి. మకర రాశి వారికి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా రావచ్చు, పోవచ్చు. మరి అందులో ముఖ్యంగా స్నేహితులు, బంధువులు, చుట్టాలు, అయినోళ్ళు ఎంతోమంది వస్తుంటారు. పాత స్త్రీ మనం అభిమానించినటువంటి స్త్రీ మరి మన జీవితంలోకి రావడం అంటే అది ఒక మరి ఏ మార్పుకనేది మీరే గమనించాలి. మనం ఒక వీడియోలోకి వెళ్దాం. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇది కథ కాదు మిత్రమా. ఊహ కూడా కాదు. మరి నిజ జీవితంలో చాలా మందికి జరిగినటువంటి కొన్ని సంఘటనలు. మరి ఇది ఒక పరిస్థితి ఒకప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి స్త్రీలు అంటే ఎంతోమంది మన జీవితంలోకి వస్తుంటారు, పోతుంటారు. మరి పాత స్త్రీ మరి రావడం అనేదేంటంటే ఆవిడ బంధువైనా, స్నేహితురాలైనా, సహ ఉద్యోగి అయినా, లేదా మీ గతం గురించి బాగా తెలిసినటువంటి ఒక స్త్రీ అయినా. ఎవరైనా సరే ఆ స్త్రీలు మనకి దగ్గరలోకి రావడం అనేది మనకి చాలా మందికి కూడా అకస్మాత్తుగా మన జీవితంలోకి రావడం అనేది ఆమె సాధారణంగా కనిపించినా, ఆమె ప్రభావం మాత్రం అసాధారణంగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆమె మీ గతాన్ని మాత్రమే కాదు, మీ బలహీనతలను, మీ ఆశలను, మీ తప్పులను కూడా బాగా తెలిసినటువంటి స్త్రీ. ముఖ్యంగా మనం చెప్పుకునేదేంటంటే, ఈ విషయం గురించి ఒక 3 కోణాల్లో మనం చెప్పుకుందాం. అందులో ఆమె తిరిగి రావడం వల్ల జీవితంలో కీలకమైనటువంటి మలుపులు ఎలా ఏర్పడతాయి? మరి ఆమె నిజంగా బాగు కోసం వస్తుందా? లేదా మీకు నష్టం చేయడానికి వస్తుందా? మరి పెళ్ళైన వారు మరియు పెళ్లి కాని వారిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తే ఇందులో పాత స్త్రీ తిరిగి రావడం అనేది ఏంటంటే, నిజ జీవితంలోనే పాత వ్యక్తులు తిరిగి రావడానికి కొన్ని సాధారణమైనటువంటి కారణాలుంటాయి. అది ముఖ్యంగా ఈరోజు రాత్రే కొన్ని కొన్ని సంఘటనలు, కొన్ని కొన్ని ప్రత్యేకంగా జరిగేటువంటి కొన్ని సమయాలు, కొన్ని అవకాశాలు జరగబోతున్నాయి. ఇప్పుడు మీరు స్థిరంగా ఒక మంచి స్థిరత్వంగా నిలబడ్డారు. గౌరవం ఉంది. మీకంటూ ఒక కొద్ది ప్రత్యేకమైనటువంటి వనరులు కల్పించుకోవడం అంటే, అన్ని చోట్ల అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. మీరేదైనా పని చేయగలరు. ఎక్కడికైనా వెళ్ళగలరు. ఎక్కడికి వెళ్ళినా మీకంటూ ఒక పలానా వ్యక్తి అంటే, పలానా వారంటే నమ్మొచ్చు, చేయొచ్చు. గౌరవం, విశ్వాసం, అభిమానం అన్నీ కూడా మీరంటే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలి మీరు. ఎదుగుతున్న వ్యక్తి వద్దకే మాత్రమే పాత నీడలు తిరిగి వస్తాయి అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉద్యోగంలో ఎదుగుతున్నాడు అనే సమయంలో ఎదుగుతున్నాడు. సంవత్సరాలుగా మాట్లాడిన పరిచయం తిరిగి వస్తుంది అంటే మొదట ఆ స్త్రీ సలహాలు ఇస్తుంది. సహాయం చేసినట్లు కనిపిస్తుంది. కొద్ది కాలం తర్వాత ఆ వ్యక్తి తీసుకునేటువంటి నిర్ణయాలు, తీసుకునేటువంటి పనులలో సందేహాలు పెరిగేటట్టు చేస్తుంది.
చివరకు తెలిసిందేంటంటే తన ప్రయోజనం కోసం తనని పూర్తిగా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి అలాంటిదే ఈ రోజున మీకు కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏదైనా ఒక అద్భుతమైనటువంటి అవకాశాల్లో ఉన్నా కూడా మీకు ఏదో ఒక రూపంలో జాగ్రత్తలుండాలి. మరి ఇందులో సానుకూలమైనటువంటి మలుపులు అంటే మలుపులు తిరుగుతాయి. మరి ఆ మలుపులేమిటి? మరి సానుకూలంగా ఉంటే ఆ మలుపులు ఏ విధంగా ఉంటాయంటే ఆమె నిజంగా సానుకూలంగా ఉంటే ఆమె మీ తప్పులను గుర్తు చేస్తుంది. మీ పాత గాయాలను నయం చేసుకుంటారు. ఒకప్పుడు నిలిచిపోయినటువంటి జీవితం మళ్ళా ముందుకి కదులుతుంది. ఇది ఒక సానుకూలమైనటువంటి మలుపు. మరి ప్రమాదకరమైనటువంటి మలుపు ఏంటంటే, మరి ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఊహించని విధంగా ఆమె మీలో అనుమానాలు నింపుతుంది. ఒక్కొక్కసారి పూర్తిగా మరి మీరు మీ యొక్క విలువలను వదులుకునే పరిస్థితి గూడా వస్తుంది. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి మలుపు. గమనించాల్సిందేంటంటే మిత్రమా, మలుపు ఆమె వల్ల కాదు. మీ యొక్క స్పందన వల్ల. ఆమె మీ బాగు కోసం వస్తుందా? నష్టం కోసం వస్తుందా? అనేది గమనించాల్సిన అవసరం మీకెంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనల్ని నష్టపెడటానికే రారు. కానీ ప్రతి ఒక్కరు మనల్ని బాగు చేయటానికి కూడా రారు. అంటే ఎప్పుడు చూసినా ఒక కాయిన్‌కి 2 పక్కల బొమ్ము, బొరుస ఉన్నట్లు ఏదైనా ఒక మనిషిని చూస్తే మంచి, చెడు, కష్టం, సుఖం, లాభం, నష్టం 2 చూడాలి. మరి మిమ్మల్ని గతంలో మీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళా మీ దగ్గరికి రావడం అనేది యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే వాళ్ళు గతంలో మీ విలువను తగ్గించి, వేరే వాళ్ళ దగ్గర మిమ్మల్ని చులకన చేసి, మీ దగ్గర డబ్బు లేదనో, మీ దగ్గర గౌరవం లేదనో, మీ దగ్గర అనుకున్న పనులు అవ్వలేదనో, లేదా మీరు నచ్చలేదనో, లేదా మీ మీద విశ్వాసం లేకో, మీ దగ్గర ఇది లేదనో, అది లేదనో, మీ నుంచి విడిపోయినోళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావడం అనేది యాదృచ్ఛికం అని అస్సలు అనుకోకూడదు. అందులో ముఖ్యంగా మగవాళ్ళైతే సరే స్నేహితులే కదా! వచ్చారులే మనవాళ్ళే గదా! సరే వాడు ఇప్పుడైనా మారాడేమో అని అనుకోవచ్చు. ఆడవాళ్ళలో అందరూ ఇలా ఉండరు. కానీ కొంతమంది మాత్రము కొద్ది నష్టాలు కలిగించే వాళ్ళు ఎంతైనా ఉన్నారు. మరి అటువంటి స్త్రీ పరిచయం మరి మీ జీవితంలోనే ఒక గొప్ప మలుపు అనేది తిప్పే అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి. మరి ఆమె మాటలు మీలో ధైర్యాన్ని పెంచుతున్నాయా? లేక భయం వస్తుందా? ఆమె మీ కుటుంబాన్ని గౌరవిస్తుందా? లేక దూరంగా ఉంచుతుందా? ఆమె సూచనలు స్వతంత్రంగా ఉన్నాయా? లేక ఆధారపడేలా చేస్తున్నాయా? అనే కొన్ని నెగెటివ్ పాయింట్లు కూడా మీరు గమనించాలి. ఇది హెచ్చరిక మాత్రమే. ఎవరిని తక్కువ చేసి మాట్లాడేది కాదు. పెళ్ళైన వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెళ్ళైన వారిలో పాత స్త్రీ రావడం అనేది అత్యంత సున్నితమైనటువంటి విషయం. సాధారణంగానే భావోద్వేగాలు, అనుబంధాలు పెరగడం, జీవిత భాగస్వామిపై అసంతృప్తి పెంచడం, రహస్య సంభాషణలు ఇప్పటికీ మీ ఇంట్లో కొన్ని కొన్ని గొడవలు, కొన్ని కొన్ని ఇబ్బందులు, కొన్ని కొన్ని సమస్యలనేవి తలెత్తుతూనే ఉన్నాయి. కానీ మరి తప్పనిసరిగా ఏంటంటే మీ జీవిత భాగస్వామ్యంతోటి మీరు పారదర్శకంగా ఉండి, సంతోషంగా, హ్యాపీగా ఉన్నప్పుడు ఇలాంటి స్త్రీలు అనేది మీ జీవితంలోకి రావడం వలన మీ జీవితంలో చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎంతైనా బలంగా ఉన్నాయి. మరి అవసరమైతే వారు మీ గురించి మీ మీద ఆధారపడి గానొస్తే వాళ్ళకి ఏదో ఒక రూపంలో దారి చూపించండి. లేదా వారిని వేరే దారిలోకైనా మళ్లించే అవకాశాలు చేయాలి కానీ, మీ దారిలో ఉంచుకొని మీరు నష్టపోయి మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటే, మీ నష్టానికి మీరే బాధ్యులవుతారు. కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటంటే, ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు గనక పాత పరిచయం కేవలం స్నేహం అని భావించాడు. మరి ఆ స్త్రీ మాటలు అతన్ని తన యొక్క భార్యపై అనుమానాలు మొదలెత్తేటట్టుగా చేస్తాయి. చివరికి కుటుంబ శాంతి కూడా దెబ్బతినేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. ఇలాగ కొంతమంది గత జీవితంలో, కొంతమందికి నిజ జీవితంలో చాలా జరిగాయి. ఏదో ఒక రూపంలో ఇబ్బందుల పరంగా పడి, ఏదో ఒక రూపంలో సమస్యల్లోకి వెళ్ళిపోయి, ఇటు మానసికంగా ఒత్తిళ్లు కూడుకొని అన్నప్పుడే వీరికి కొద్దిగా అనుమానాలు, కొద్దిగా మానసిక ఒత్తిళ్ళు, కొద్ది స్పందనలైతే మొదలయ్యాయి. ఇక ఇందులో ముఖ్యంగా చూస్తే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పెళ్లి కాని వారికున్నారో వాళ్ళకి కొన్ని అనుకూలమైనటువంటి అవకాశాలు దక్కేటువంటి మార్గమైతే కొంచెం ఉంది. పెళ్లి కాని వారు పాత స్త్రీ రావడం అనేది భవిష్యత్తులో మలిచేటువంటి ఒక గొప్ప అంశం. ఎందుకంటే ఆల్రెడీ త్వరగా భావోద్వేగాల నిర్ణయాలు తీసుకొని, ఆమె ఉందని, లేకపోతే బయటికి వెళ్ళిపోయిందని బాధని మానసికంగా ఒత్తిడిలోకి లోను చేసుకొని, తన యొక్క బాధని, ఇబ్బందిని పెట్టేసుకొని, మనసులో పూర్తిగా ఒక చెడు ఆలోచనలు, చెడు మార్గాల్లో పెట్టుకుంటేనే ఇబ్బంది. మరి అలాంటి వ్యక్తులకి మీ అభివృద్ధికి సహాయం చేసి, మీ స్వతంత్రాన్ని, గౌరవాన్ని దక్కించుకొని, మళ్ళా ఆ స్త్రీ మళ్ళా మీ జీవితంలోకి రావడం అనేది మీకు ఒక నూతన శుభకార్యాన్ని కావచ్చు, నూతన ఆరంభాన్ని కావచ్చు, నూతనమైనటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఎదుటివారు ఎవరైతే ఉన్నారో వారి తప్పుని వాళ్ళు తెలుసుకొని, మరలా మన దగ్గరికి రావడం అనేది ఒక గొప్ప అవకాశంగా భావించాలి. మరి ఇలాంటి విషయాలప్పుడు త్వరగా నిర్ణయం తీసుకోవద్దు. మీ లక్ష్యాలను దూరం చేసుకోవద్దండి. మీ యొక్క గతంలో ఉండిపోవడం ఎక్కువగా ఉండదు. ఇతరుల నుంచి మిమ్మల్ని వేరు చేయడం కూడా జరగదు. మరి చిన్న హెచ్చరిక నేను చెప్పేదేంటంటే మిత్రమా,
పాత స్త్రీ తిరిగి రావడం ముఖ్యంగా విధి కాదు. అది పరీక్ష. ఈ పరీక్ష గెలిస్తే మీరు కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. అసాధారణంగా ఉంటే అదే పాత చక్రంలోకి తిరుగుతారు. కాబట్టి మీ గతం తిరిగొస్తే దాన్ని మలుపు కాదు, తలుపు తీసుకొని ఎలా చేయాలో మీరైతే నిర్ణయించుకోవాలి. కాబట్టి చెప్పిన వీడియో అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను నేను. మరి మకర రాశి వారికి ఫైనల్‌గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈసారి భావోద్వేగాలు మీది కాదు. నిజాల మీద నిలబడాల్సినటువంటి అవసరం. ఇప్పటిదాకా పడిన కష్టాలు చాలు. ఇప్పటి వరకే అనుభవించిన సమస్యలు చాలు. ఇప్పటి వరకు నమ్మినటువంటి ప్రయత్నాలు చాలు. ఇక నుంచైనా నిజాల మీద నిలబడాల్సిన అవసరం వచ్చేసింది. కాబట్టి పాత స్త్రీ మళ్ళీ రావడం మీ కష్టాలు వచ్చిన పరీక్ష. ఆమె మాటలు నమ్మకంగా ఉంటాయి. కానీ మీ క్రమశిక్షణను దెబ్బతీసేటి మాటలుగా ఉంటాయి. నాకు తెలిసి ఆవిడ మీ జీవితంలోకి తీసుకోకుండా ఉండటమే మంచిది. ఎప్పుడూ మంచివి కాదు. మీరు కష్టపడి నిర్మించుకున్నది ఒక నిర్ణయంతో కూలిపోవడం ఖాయం. మీరు గనక జాగ్రత్తగా ఉండకపోతే మీ జీవితాన్ని మీ చేతులారా మీరే నాశనం చేసుకున్నట్లుగా అవుతారు. మీ జీవితంలో స్థిరత్వమే అసలైన విజయమని మీరైతే గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మరి మకర రాశి వారికి అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మా ఛానల్‌ని. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.